హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు రివ్యూ కార్నర్. అయితే ఇవాళ వీడియోలో రీసెంట్గా హల్చర్ చేస్తున్న అది పెంగ్విన్ సిరీస్ గురించి డిస్కస్ చేసుకుందాం. యాక్చువల్లీ అసలు ఈ సిరీస్ అనేది ఎలా ఉంది అండ్ ఆల్సో మనకి ఈ సిరీస్ చూడడానికి వర్త్బులా కాదా అని నేను మొత్తాన్ని కూడా వీడియోలో డిస్కస్ చేసుకుందాం. అండ్ ఆల్సో వరల్డ్ వైడ్గా ఇచ్చిన ఈ యొక్క సిరీస్ రేటింగ్ కూడా డిస్కస్ చేసుకుందాం. ప్రెజెంట్ అయితే ఇక ఏమాత్రం ఆలస్యం మేమైతే స్టార్ట్ చేసేద్దాం. అయితే ముందుగా ఈ సిరీస్ యొక్క రేటింగ్ చూసుకుందాం. అంటే వరల్డ్ వైడ్గా వచ్చింది. అయితే మనకి ఐఎండిబి వాళ్ళు ఇచ్చిన రేటింగ్ వచ్చేసి 8.8/10 అయితే ఇచ్చారు. అంటే ఇది చాలా చాలా ఎక్కువ. అంటే ఆల్సో వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈ సిరీస్లో మంచి వైలెంట్ టెస్ట్ అయితే ఉంది. అండ్ ఆల్సో పెంగ్విన్ క్యారెక్టర్ చాలా చాలా బాగా అయితే యాక్ట్ చేశారు. అండ్ ఆల్సో మనకి చాలా వైలెన్స్తో కూడుకున్న అయితే సీన్స్ అయితే ఉన్నాయి. కాబట్టి ఇది చూడడానికి మీకు ఖచ్చితంగా చాలా బాగుంటుంది, నచ్చిద్దని కూడా చెప్పారు. అయితే మనకి దీంతో పాటు రొటీన్ టొమాటోస్ కూడా వచ్చినాయి. అంటే ఈ రొటీన్ టొమాటోస్ మీనింగ్ ఏంటంటే ఏదైనా సిరీస్ వచ్చిందంటే ఆ సిరీస్ మొత్తం ఒకే చుట్టూ ప్లాట్లో తిరుగుతూ ఉంటుంది. అంటే మనం ఎక్కడో చూసిందే అన్న స్టోరీ లైన్ తీసుకొచ్చి కొంచెం కొత్త కాన్సెప్ట్లో అయితే తీసుకొస్తారు. లైక్ మనకి బాహుబలిని పొడిచింది కట్టప్ కదా, బట్ అక్కడ రివర్స్లో చేసి మన బాహుబలియే కట్టప్పని పొడిచాడు అన్న విధంగా అయితే చూపిస్తారు. సేమ్ స్టోరీయే బట్ డిఫరెంట్ కాన్సెప్ట్తో తీసుకొచ్చారు. అయితే వాళ్ళు ఇచ్చిన రేటింగ్ వచ్చేసి 94% రొటీన్ టొమాటోస్ అయితే వచ్చినాయి. అయితే ఈ 94 రొటీన్ టొమాటోస్ అంటే మనకి ఆల్మోస్ట్ చాలా చాలా చూసిన స్టోరీలానే ఉంటుంది. కాబట్టి ఈ సిరీస్ని చూడాలా లేదా అని నా సజెషన్ అడిగితే నా పర్సెంట్ హానెస్ట్లీ చెప్తున్నా, ఖచ్చితంగా వెళితే చూడండి. ఎందుకంటే ఈ రొటీన్ టొమాటోస్ కానీ ఇవన్నీ పెద్దగా అయితే ఏం పక్కన పెట్టేసేయండి. ఐఎండిబి వాళ్ళు ఇచ్చిన రేటింగే 8.8 అయితే ఉందంటే అది చాలా చాలా ఎక్కువ. అంటే ఆ సిరీస్కి అంత బాగుందని వాళ్ళు ఇచ్చారంటే ఖచ్చితంగా ఆ సిరీస్ హిట్ అయినట్టే. అండ్ ఆల్సో నేను పర్సనలీ ఇప్పటి వరకు కూడా ఈ సిరీస్లో మనకి 2 ఎపిసోడ్స్ రిలీజ్ అయినాయి. ఏదైనా సిరీస్ హిట్ అవ్వాలి అంటే ఆ సిరీస్ యొక్క ఫస్ట్ ఎపిసోడ్ అనేది చాలా చాలా మెయిన్ కీ రోల్ అయితే ప్లే చేస్తుంది. కాబట్టి ఈ సిరీస్ అయితే ఫస్ట్ ఎపిసోడ్ చాలా చాలా బాగుంది. మంచి వైలెన్స్ టచ్తో ఓపెన్ చేశారు. కాబట్టి మీరు ఖచ్చితంగా వెళ్ళైతే చూడండి నా యొక్క సజెషన్ ప్రకారం. ఇక మిగతా యొక్క యాక్టర్స్ వాళ్ళ రోల్స్లో వాళ్ళు కరెక్ట్గా అయితే ప్లే చేశారు. చాలా బాగా సెట్ అయితే అయ్యారు. ఇంకొంచెం వైలెన్స్ టచ్ వాళ్ళకి కూడా ఇంకొంచెం మంచి రోల్ని అయితే ప్లే చేపిస్తే ఇంకా చాలా బాగుంటుంది. అయితే ఇప్పుడు బ్యాట్మెన్ యొక్క అపిరెన్స్ ఈ సిరీస్లో ఏమన్నా ఇంపాక్ట్ తీసుకొచ్చింది లేదు డిస్కస్ చేసుకుందాం. యాక్చువల్లీ అసలు మనం ఈ యొక్క బ్యాట్మెన్ యొక్క అపిరెన్స్ సిరీస్లో వస్తుందని ప్రీవియస్గా నేనైతే నా అప్డేట్స్ వీడియోలో అయితే చెప్పాను. ఎవరైనా ఒకవేళ చూసినట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూసారో లేదో. అయితే ఆ అప్డేట్ గురించి నేను చెప్పాను. బట్ డీసీ వాళ్ళు దీని యొక్క బ్యాట్మెన్ అపిరెన్స్ని అయితే క్యాన్సిల్ చేశారు సిరీస్లో. ఎందుకనంటే ఇప్పుడు మనకి ఆల్రెడీ ఇలాంటి ఒక అప్డేట్స్ ప్రకారమో లేదంటే రూమర్స్ ప్రకారమో ఆ యొక్క క్యారెక్టర్ అపిరెన్స్ ఉందని సిరీస్లో అందరికీ తెలిసిపోయింది. కాబట్టి ఇక సిరీస్ మేకర్స్ కూడా ఆ క్యారెక్టర్ అనేది మంచి హైప్లో అపిరెన్స్ ఇద్దాం అనుకున్నారు. కానీ అందరికీ తెలిసిపోయిన తర్వాత ఇక ఆ క్యారెక్టర్ తీసుకొచ్చి వేస్ట్ అని అయితే డ్రాప్అవుట్ చేశారు. అంటే ఇక ఆ క్యారెక్టర్ సిరీస్లో కనబడదు. బట్ ఎనీవే బ్యాట్మెన్ క్యారెక్టర్లో ఒకవేళ సిరీస్లో కనబడితే ఆ సిరీస్కి చాలా హైలైట్ సీన్స్ అయితే అయిపోతాయి. బట్ మనకి అలా ఒక సిరీస్ క్రియేటర్స్ అయితే డ్రాప్అవుట్ చేశారు కాబట్టి ఇక క్యారెక్టర్ని ఇంకా మనం అయితే డిస్కస్ చేసుకోక్కర్లా. కాబట్టి ఇక ఆ క్యారెక్టర్ సంబంధించి పక్కన పెట్టేసుకుందాం. అండ్ ఇంకా మనకి ఇంకా సిరీస్ల గురించి మాట్లాడుకోవాలి అంటే ఇక నేను చెప్పేది ఏం లేదు. సిరీస్లో అయితే మంచి వైలెంట్ టెస్ట్ అనేది చూపించారు. అండ్ ఆల్సో ఏదైనా సిరీస్ హిట్ అవ్వాలి అంటే ఆ సిరీస్ యొక్క ఫస్ట్ ఎపిసోడ్స్ మెయిన్కి నేను ప్రీవియస్గా చెప్పా. కాబట్టి ఆ సిరీస్ యొక్క ఫస్ట్ ఎపిసోడ్ చాలా హిట్ అయింది. మనకి ఇప్పటికీ 2 ఎపిసోడ్స్ అయితే రిలీజ్ అయినాయి. ఇంకా మీకేమన్నా కావాలి అనుకుంటే ఈ యొక్క ఒక్కొక్క ఎపిసోడ్ యొక్క రివ్యూ కావాలనుకుంటే మన కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. దాన్ని బట్టి మన ఛానల్లో మనం అయితే వీడియోస్ అయితే చేసుకుందాం మీకోసం. ఇంకా మీకైనా ఫర్దర్గా డౌట్స్ ఉన్నా సరే ఈ సిరీస్ మీద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను పర్సనల్లీ మీకైతే డిఎం చేస్తా. ఇక మనకి ఈ క్యారెక్టర్ చూపించిన విధానం అనేది సిరీస్లో ఇంకొంచెం తక్కువగానే అనిపించింది నాకైతే. ఎందుకంటే ఈ క్యారెక్టర్ని మనకి కామిక్స్లో బేస్ చేసుకుంటే చాలా చాలా రొటీన్గా అయితే అనిపించింది. అంటే కొంచెం తక్కువగానే చూపించారు పాయింట్ మాట్లాడాలి అంటే. సిరీస్లో మనకి కొంచెం ఆ వైలెన్స్ టచ్ని కొంచెం పెంచుంటే బాగుండేది. కామిక్స్లో మనకి ఆ క్యారెక్టర్తో అసలు వేరే లెవెల్ అయితే ఉండేది. బట్ మనకి ఆ క్యారెక్టర్ యొక్క వైలెన్స్ని చాలా చాలా తగ్గించారు. కామిక్స్లో చాలా బాగుండేది స్టోరీ లైన్ అన్నీ కూడా. నేను పర్సనలీ చదివాను కాబట్టి చెప్తున్నా. కాబట్టి ఇంకొంచెం వైలెన్స్ని ఫ్యూచర్ ఎపిసోడ్స్ కూడా రాబోతుంది కాబట్టి వాటిలో ఏమన్నా మంచిగా చూపిస్తే ఇంకా సిరీస్కి హైలైట్ అయితే అవుతుంది. బట్ ఒరిజినల్ గ్యాంగ్స్టర్కి ఈ గ్యాంగ్స్టర్కి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. సిరీస్ మొత్తం కూడా అసలు గ్యాంగ్స్టర్ ఏంటి అన్నిటి మీద ఉంటుంది. బట్ మనకి ఇంకా ఇంకా తెలియాలంటే ఇక ఫ్యూచర్లో వచ్చే ఎపిసోడ్స్ బట్టి బేస్ చేసుకొని ఫుల్ రేటింగ్ అయితే ఇసుకుందాం మన ఛానల్లో. బట్ ఇప్పటి వరకు నేను నా పర్సనలీ ఈ 2 ఎపిసోడ్స్ చూసిన తర్వాత వచ్చే ఒక రివ్యూ అయితే ఇస్తా. అయితే నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి దీనికి 3/5 అయితే ఇస్తున్నా. అంటే చాలా ఎక్కువే.
కాబట్టి మీరైతే ఖచ్చితంగా వెళ్ళైతే చూడండి సిరీస్ హానెస్ట్లీ. ఇక కామిక్స్‌లో మనకి జోకర్ అపియరెన్స్ కూడా ఉంటదని ఒక టాక్ అయితే నడిచింది. బట్ అలాంటి ఒక క్యారెక్టర్ కూడా అపియరెన్స్ అయితే అవ్వదు. బట్ మనకి కామిక్స్‌లో చూసుకున్నట్టే జోకర్ అండ్ ఆల్సో ఈ యొక్క పెంగ్విన్ క్యారెక్టర్ ఇద్దరు కలిసి చాలా మిషన్స్‌ని, ప్రాజెక్ట్స్ అయితే చేశారు విలన్స్ యొక్క సైడ్స్‌లో. కాబట్టి చూపించే ఛాన్స్ కూడా ఉండొచ్చు, చెప్పలేం దాన్ని బట్టి. సో గైస్ ఇది వాళ్ళ వీడియో. ఐ హోప్ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ కూడా ఆన్ పెట్టుకోండి. అండ్ ఆల్సో ప్లీజ్ టు ఫాలో ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ ఛానల్స్ తెలుగు రివ్యూ కార్నర్. టాటా.